చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, గతించి ఆదివారం నుంచి ఆదివారం కూడా మన సవిజయలాగా ఉంచి తండ్రి అలాగే ఈరోజు మీ సన్నిధిని చేరుకొని మంచి మాటలు నేర్చుకునే భాగ్యాన్ని మా అందరూ కూడా దయచేసి తండ్రి, ఈ ఉదయం మేము మీ మాటలు నేర్చుకొని చూడగా అవి మా హృదయం అందు విత్తబడి మంచిగా నేర్చుకుని మంచి ఫలాలు ఫలించే భాగ్యాన్ని మా అందరూ కూడా దయచేయమని తండ్రి, మాట్లాడుతున్న ఎటువంటి తుప్పులు దొరికినా వాటిని క్షమించి ముందు రాబోయే రోజుల్లో వాటిని సరి చేసుకునే భాగ్యాన్ని మా అందరూ కూడా దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామమున చిన్న ప్రార్థన మనని అడుగుతున్నా తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. సో దేవుని చిత్తాన్ని బట్టి ఈ ఆదివారం మంచి సందేశం, మంచి పాఠం అయితే నేర్చుకున్నాము. సో అదేవిధంగా పునరుద్ధానం గురించి మంచిగా వివరించారు ప్రసాద్. అయితే యేసుక్రీస్తు పుట్టి చనిపోయి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందండి? సుమారు 2022 సంవత్సరాలు అయింది. సో యేసుక్రీస్తు చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు చనిపోయిన కాడి నుంచి ఇప్పటివరకు కూడా ఆయన మీద ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అవును, ప్రశ్న ఎందుకు వేస్తున్నారంటే వాళ్ళ మనసులో ఏంటంటే వేస్ట్ ఉంది, ఏదో విధంగా తప్పు పట్టాలి. అవునా కదా? ఏదో విధంగా తప్పు పట్టాలనే విషయాన్ని ఎలా చూపిస్తున్నారు వాళ్ళు? యేసుక్రీస్తు మీద తప్పు ప్రశ్నలు వేయడానికి. సో కొంతమంది క్రైస్తవులు కూడా దీన్ని వాళ్ళకి వివరించలేక వేరే విధంగా చెప్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు సమాధిలో ఎన్ని రోజులు ఉన్నారు? 3 రోజులు ఉన్నారు. అవునా కదా? సో ఒక బైబిల్లో కొన్ని సందర్భాలు ఏమన్నా 3 రాత్రి పగళ్ళు అని ఉంటుంది, ఉంటుందా? 3 రాత్రి పగళ్ళు అని ఉంటుంది. ఇంకోసారి 3 దినముల తర్వాత అని ఉంటుంది. అవునా కదా? మూడు ఇప్పుడు ఉదాహరణకి శుక్రవారం చనిపోయారు అనుకుందాం. శుక్రవారం చనిపోయారు అనుకుంటే ఆదివారానికి ఎన్ని రోజులు అయింది? 3వ రోజు అయింది. 3 రోజు. మరి 3 రాత్రి పగళ్ళు ఎక్కడ వచ్చినాయి? సో ఇదే ప్రశ్న క్రైస్తవులకి ఇస్తాం అనుకోండి. అవును, శుక్రవారం కదా చనిపోయింది, గురువారం చనిపోయాడు అంటే వాక్యాన్ని ఏం చేస్తున్నారంటే వీళ్ళు, క్రైస్తవుడు ఏం చేస్తారంటే వాళ్ళేదో చెప్పేశారని చెప్పేసి వీళ్ళు తప్పు చేసేస్తారు అన్నమాట. వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప, ఇప్పుడు వాక్యం అనేది మనకి జవాబు ఇస్తుంది. ఎక్కడ మనం సరిగా నేర్చుకుంటే మన ప్రతి ప్రశ్నకి ఏం చేస్తున్నది? జవాబు ఇస్తుంది. ఆన్సర్ బుక్స్. కొంతమంది భక్తులు అన్నారంటే బైబిల్ అనేది మీ ప్రతి ప్రశ్నకి ఆన్సర్స్ బుక్ అన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి సమాధానం చెప్పలేక వాక్యాన్ని తప్పుగా చేసేస్తున్నారండి. అవునా కదా? ఒక పెద్ద మీటింగ్ జరుగుతుందంట. ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు, అంటే క్రైస్తవ మీటింగ్ కాదు, సంథింగ్ ఏదో బిజినెస్ మీటింగ్ అనుకున్నాం. పెద్ద మీటింగ్ జరుగుతున్నప్పుడు క్రైస్తవ్యం అనేది పెద్ద మతమేం కదండి, అలాంటి సిద్ధాంతాలు అలాంటి విషయాలు నేను కూడా రాయగలను, అలాంటి మతాన్ని నేను స్థాపిస్తాను అన్నాడు. అందులో ఒక క్రైస్తవుడు లేసి అన్నాడు, ఏమన్నా అది మీరు చెప్తున్నారు కానీ మీ సిద్ధాంతాలు రాయొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఒక మతాన్ని స్థాపించవచ్చు కానీ క్రీస్తు చేసినట్టు మీరు చేయలేరు. ఎందుకంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేస్తే వచ్చింది క్రైస్తవ్యం. మరి మీ తాత ముత్తాతల వాళ్ళు కూడా ఈ విషయం అవదు. ఎందుకంటే మీరు చనిపోయి మీరు ఎంత సిద్ధాంతాలు రాసినా ఎన్ని రాసినా సరే నువ్వు చనిపోయి తిరిగి లేవలేవు. అర్థమైందండి? నువ్వు చనిపోతావు, అంతవరకే, అక్కడి వరకు వెళ్ళగలవు. చనిపోయి తిరిగి లేస్తానన్న ఎవిడెన్స్ మీరు ఇవ్వలేరు. అంటే చనిపోయి తిరిగి లేస్తే పుట్టిందే క్రైస్తవ్యం. ఒకవేళ నువ్వు చనిపోకపోయా, నువ్వు ఎంత సిద్ధాంతాలు రాసినా నువ్వు చనిపోయి తిరిగి లేకపోతే నువ్వు వేస్ట్ అయిపోద్ది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. లేఖనముల ద్వారా ఆయన యేసుక్రీస్తు రావటం కూడా లేఖనం ద్వారా వస్తాడు. ఆయన బ్రతకటం కూడా, సిలువేసి చనిపోయి తిరిగి లేచేంత వరకు కూడా ప్రతిదీ కూడా లేఖనాల ప్రకారం జరుగుతుంది. ఆయన ప్రణాళిక ప్రకారం వచ్చాడు. ఆయన ఏ లేఖనాలు అయితే ఆ లేఖనాల ద్వారా పుట్టాడు, ఆ లేఖనాల ద్వారా ప్రవర్తించాడు, జీవించాడు. అలాగే ఆ లేఖనాల ద్వారా చనిపోయి తిరిగి లేచాడు. అంటే ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, లేఖనం ద్వారా పుట్టాడు, పుట్టిన తర్వాత ఆయన ప్రవర్తన సరిగ్గా లేకపోతే లేఖనం నెరవేరుద్దా? సరే, ప్రవర్తన అంతా బాగుంది, లేకపోతే బోధ అంతా బాగుంది, ఈ పునరుద్ధానం అనేది కరెక్ట్గా జరగలేదు అనుకోండి, కుదురుద్దా? సో అందుకే చాలా మంది క్రైస్తవ మీద వేర్ష ఉన్న వాళ్ళు, లేకపోతే క్రైస్తవులను కొంతమంది తయారవుతున్నారండి. ఇట్లాగా గురువారం చనిపోయారని ఒకళ్ళు, శుక్రవారం చనిపోయారు, ఆదివారం సోమవారం లేచారని ఇంకొకళ్ళు. సో ఇలాగా వాక్యాన్ని చేసేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి అర్థం కావట్లేదు, వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లా, వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సందర్భాన్ని చూద్దాం. పునరుద్ధానం గురించి
అసలు క్రైస్తవ్యానికి బేస్ ఏంటంటే ఎన్నుపట్టు అంటాం కదా. ఎన్నుపట్టు ఇప్పుడు ప్రసాద్ చెప్పాడు, ఎన్నుపట్టు ఏంటి? పునరుద్ధానం. ఆ గీత ఇప్పటి వరకు ఎవరో దాటలేకపోయారు. సో ఈ బేస్ దానికి ఈ బేస్ మీద కొట్టాలని చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. సో దాని గురించి మనం పర్ఫెక్ట్గా మనం నేర్చుకోవాలి. ఒకసారి ఒక సందర్భాన్ని చూద్దామండి. మత్తయి సువార్త 12:40. మత్తయి సువార్త 12:40. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండెను. ఇప్పుడు ఇక్కడ ఏముందంటే అక్కడ మీరు మనం చూసుకోగల 3 రాత్రింబగళ్ళు అని ఉంది. 3 రాత్రింబగళ్ళు. సో జనరల్ గా మనం ఆలోచిస్తే ఎలా కనపడుతుంది అంటే శుక్రవారం చనిపోయాడు అనుకుందాం. శుక్రవారం పగలొచ్చింది అంటే శనివారం నైట్ అంటే ఇక్కడ పగలో నైట్ కనబడుతుంది. మరి శనివారం ఎలా కనబడుతుంది? శనివారం పగలొచ్చింది, నైట్ వచ్చింది. మరి సండే మరి ఏమవుతుంది? పగలొచ్చింది, ఓకే. మరి నైట్ ఎక్కడ వచ్చిందని అడుగుతాం. అంటే మన క్రైస్తవులు మనం అడిగినప్పుడు కరెక్టే కదా, మరి ఇప్పుడు మళ్ళీ నైట్ రాలేదు కదా. మరి ఇప్పుడు ఈ విషయంలో ఇది ఎవరు చెప్పారు? ఇది యేసుక్రీస్తు డైరెక్ట్గా యేసుక్రీస్తు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. యోనా గారు ఏ విధంగా అయితే తిమింగలం కడుపులో 3 రాత్రింబగళ్ళు ఎలాగైతే ఉన్నాడో అలాగే మనుష్య కుమారుడు కూడా సేమ్ ఇలాగే ఉంటాడు, ఇలాగే భూగర్భంలో ఉంటాడు అని చెప్పాడు. అంటే మనం ఎవరైనా క్వశ్చన్ చేశారు అనుకోండి ఇప్పుడు ఇదే విషయంలో, మరి యేసుక్రీస్తుని చెప్పిన మాట రాంగ్, ఆయన స్టేట్మెంట్ కరెక్ట్ కాదా? వస్తాయి. ఎందుకంటే 3 రాత్రింబగళ్ళు అవ్వలేదు కదా అక్కడ. అయినాయా? అవలే, పూర్తిగా అవ్వలేదు. సో దీన్ని కూడా మనం ఆన్సర్ చూద్దాం. తర్వాత ఇంకో సందర్భాన్ని మనం చూద్దాం. మార్కు సువార్త 8:31. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని. అంటే 3 దినముల తర్వాత అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇందాక 3 రాత్రింబగళ్ళు, ఇప్పుడు 3 దినముల తర్వాత. అంటే ఇప్పుడు శుక్రవారం చనిపోయాడు ఎగ్జాంపుల్, శుక్రవారం శనివారం ఆదివారం అయిన తర్వాత లెగాలి. అంటే ఆఫ్టర్ 3 days అని ఉంటుంది ఇక్కడ, అవును కదా. 3 దినముల తర్వాత ఏంటండి? 3 దినాల తర్వాత అంటే 3 దినాలు కంప్లీట్గా అయిపోవాలి. మనకు అర్థమవుతుంది ఇక్కడ, అవునా కదా. ఇక్కడ ఏం అర్థమవుతుంది? మనం ఇప్పుడున్న పొజిషన్లో మనం ఆలోచిస్తే 24 hours మనకి లెక్క, అవునా కదా. సో దీన్ని బట్టి మనం ఆలోచిస్తే 3 రోజుల తర్వాత లేస్తానని చెప్తున్నాడు ఇక్కడ. అక్కడ ఏం చెప్పాడు? 3 రాత్రింబగళ్ళు అన్నాడు. 3 రాత్రింబగళ్ళు అన్నాడు అక్కడ. ఇక్కడేమన్నాడు? 3 దినాల తర్వాత అన్నాడు. 3 దినాలు అయిపోవాలి, పూర్తిగా కంప్లీట్ అయిపోవాలి, అవునా కదా. తర్వాత ఇంకో సందర్భాన్ని మనం చూద్దాం. అదే మత్తయి సువార్త 16:21. అప్పటి నుండి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది శ్రమపడి 3వ దినమున లేచుట అగత్యమని. ఇక్కడ ఏమన్నారంటే 3వ దినమున అంటే 2 రోజులు పూర్తిగా గడిచిపోతే 3వ దిన లేస్తారన్నది. ఇక్కడ 3 క్వశ్చన్స్ వచ్చినాయి మనకి ఇప్పుడు. ఒకటి 3 రాత్రింబగళ్ళు, ఇంకోటి 3 దినములు కంప్లీట్ అయిపోయినారు అంటే 3 దినముల తర్వాత 3 రాత్రింబగళ్ళ అయిన తర్వాత 3వ దినం తర్వాత లేకపోతే 3వ దినమున 3 క్వశ్చన్స్. ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్గా అనిపిస్తుంది మనకి. ఫస్ట్ డే నేర్చుకున్నామండి 3 రాత్రింబగళ్ళు, ఓకే. తర్వాత 3వ దినములు తరువాత, అవునా కాదు. ఇప్పుడు 3వ వచనం నేర్చుకున్నాం మనం. ఇప్పుడు 3వ దినములు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఈ వచనం కరెక్ట్ మనకి ఏమనిపిస్తుంది? తేడా కనబడుతుంది కదా. అంటే ఇప్పుడున్న మన నాలెడ్జ్ ప్రకారం తేడా కనబడుతుంది. ఫస్ట్ ఏం చెప్పండి? 3 రాత్రింబగళ్ళు 3 దినములు అయిపోవాలి కంప్లీట్గా. తర్వాత ఇంకో వచనం ఎలా కనబడుతుంది మనకి? 3వ దినమున. అంటే ఇప్పుడు ఇది 3వ వచనం ఎలా కనబడుతుంది అంటే శుక్రవారం అయిపోయింది, శనివారం అయిపోయింది అంటే సండే లెగుస్తారనే విషయం కనబడుతుంది క్లారిటీగా. అంతకుముందు ఏమనుకుంటుంది? 3 దినములు అంటే ఆదివారం కూడా అయిపోయిన తర్వాత లెగుస్తారని కనబడుతుంది. మరి అంతకుముందు ఎలా కనబడుతుంది? 3 రాత్రింబగళ్ళు అంటే ఎలా కనబడుతుంది మనకి? అంటే సండే కూడా అయిపోయిన తర్వాత సోమవారం లేస్తారనే విధానం
కనబడుతుంది. అవునా కదా? సో ఇలాంటి మన క్వశ్చన్ చేసినప్పుడు చాలా మంది ఏమన్నారంటే అవును కదా బై యేసుక్రీస్తు రాంగి చెప్పాడు కదా, అవునా కదా, మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియక వీళ్ళు ఏం చేస్తారంటే అంటే ఇదంతా పునరుద్ధానం గురించి ఎందుకు మనకి, ఆయన లేస్తే లేకపోతే అన్నట్టు అర్థం చేసుకుంటారు. అయితే ఈ విషయాలు ఇలా చెప్పడానికి గల కారణం ఏంటి? మనం అర్థం చేసుకుంటున్నా రాంగ్ అయిందా, లేకపోతే బైబిల్ సరిగా మనం అబ్జర్వ్ చేయలేదనే దాని గురించి కొన్ని వాక్యాలు మనం చూద్దాం. దీని గురించి 2వ దినవృత్తాంతాలు 10వ అధ్యాయం 4వ వచనం. నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును అతడు మా మీద ఉంచిన బరువైన కాడిని నీవిప్పుడు చులకన చేసిన ఎడల మేము సేవింతుమని రెహబాముతో మనవి చేయగా అతడు 3 దినములు తాళి మరలా నా యొద్దకు రండి అని చెప్పి, నేనేం రాజుగారు ఏం చెప్తున్నారంటే 3 దినాలు అయిపోయిన తర్వాత నా దగ్గర రండి అన్నాడు. మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ ఇస్తాను, 3 దినాలు అయిపోయిన తర్వాత నా దగ్గర రండి అని చెప్తున్నాడు. తర్వాత అదే 2వ దినవృత్తాంతం 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. వీళ్ళే ఉంటున్నారు. 3వ దినమందు 3వ దినమందు నా యొద్దకు తిరిగి రావని వీళ్ళు అంటున్నారు. వీళ్ళే ఉన్నారంటే రాజుగారు చెప్పారు కదా, ఆ రాజుగారు ఏమన్నారు 3 దినాలు అయిపోయిన తర్వాత రండి అన్నాడు. వీళ్ళేమన్నారు 3వ దినం మమ్మల్ని రాజుగారు రమ్మన్నారుగా వెళ్దామంటున్నారు, అవునా కదా? సో వీళ్ళు చెప్పేసి 2 సందర్భాలు రాజుగారు ఏమన్నారు 3 దినాలు అయిందా, 3 దినములు తాళి అంటే ఆఫ్టర్ 3 days అని, 3 దినాల తర్వాత రండి అని. మరి వీళ్ళే ఉంటున్నారు రాజుగారు మనల్ని 3వ దినం రమ్మన్నారు కదా, వీళ్ళు అంటున్నారు. ఈ సందర్భాన్ని కూడా మనం ఆలోచిస్తే ఇక్కడ సేమ్ మనం చదువుకున్న సందర్భాల్లాగే కనబడుతున్నాయి. రాజుగారే 3 దినాల తర్వాత రమ్మన్నారు, వీళ్ళే ఉంటున్నారు 3వ దినం రమ్మన్నారు కదా రాజుగారు అన్నారు, అవునా కదా? సో ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే అప్పుడున్న రోజుల్లో 3 దినముల తర్వాత అన్నా 3వ దినం అన్నా సరే సేమ్ ఒకటే వాళ్ళకి అప్పుడు మాట్లాడే విధానంలో వాళ్ళకి ఒకటే అర్థం. 3 దినముల తర్వాత అయినా 3వ దినం అన్నా సరే ఒకటే అర్థం వస్తుంది. అలాగే 1 సమూయేలు 30వ అధ్యాయం 11వ వచనం. 1 సమూయేలు 30వ అధ్యాయం 11వ వచనం. వారు దావీదు నద్దకు వారిని తోడుకొని వచ్చి వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానములు ఏమీ పుచ్చుకోలేదు. సరిపోదండి. ఇక్కడ ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నారండి. 3 రాత్రింబగళ్ళు ఏం చేశాడు, అన్నపానములు ఏమీ పుచ్చుకోలేదు అన్నాడు. అదే సమయాల గ్రంథంలో 30:12 వచనం చూడండి. 12వ వచనం. భోజనం చేసిన తర్వాత దావీదు వారిని అడిగాను. అందుకు వాడు ఐగుప్తుడనై పుట్టి అమాలేకుడైన 3 దినముల క్రిందట అంటే 3 దినముల క్రిందట అంటే 3 దినాలకు ముందు అని, అవునా కదా? ఇక్కడ అంతకుముందు ఏం నేర్చుకున్నాం, 3 రాత్రింబగళ్ళు అన్నాడు. అంటే 3 రాత్రింబగళ్ళు అన్న 3 దినాల ముందు అన్నా సరే వీళ్ళకి ఇక్కడ ఏం అర్థం వస్తుంది, 3వ దినం అని అర్థం. ఇంకోటి చూద్దామండి మనం. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 40వ వచనం. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సరిపోతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 3వ దినమున లేపి 3వ దినము అంటే ఇప్పుడు మనకేమర్థం అవుతుందంటే 3 రాత్రింబగళ్ళు అన్నా సరే 3 దినముల తర్వాత అయినా సరే 3వ దినం అన్నా సరే ఇక్కడ ఒకటేనండి. ఇంకోటి చూద్దాం. లోకసువార్త 24:4.
ఇందును గూర్చి వారికేమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు నిలవబడిరి. భయపడి ముఖమును నేలమోపి ఉండగా సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెలుగుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచున్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠుడైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువేయబడి మూడవ దినమందు లేవవలసి ఉండవలనని ఆయన మీతో చెప్పిన మాట సరిపోద్దండి. ఇక్కడ ఏం రాస్తుందంటే 3వ దినమున ఆయన లేస్తానని చెప్పాడు అన్నాడు. అర్థమైందండి. తర్వాత మత్తయి సువార్త అది చదివండి. మత్తయి సువార్త 38 నుంచి ఒకసారి చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 38 నుంచి ఒకసారి చదవండి. కొందరు బోధకుడా నీ వలన ఒక సూచక్రియ చూడవలనని ఆయన చెప్పగా ఆయన ఇట్లా నేను అడుగుచున్నారు గాని ఏ సూచక్రియను అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రి పగళ్ళు తిమింగలం కడుపులో ఎలా ఉంచబడినో అలాగే మనిషి కుమారుడు 3 రాత్రి పగళ్ళు భూగర్భంలో ఉంది. తరపుడు చదువుతారండి. యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయంన నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ మాకు అర్థమైంది ఏంటంటే యోనా 3 రాత్రి పగళ్ళు చేప కడుపులో ఉండి అంటే తిమింగలం కడుపులో ఉండి అలా ఆయన చనిపోలేదండి. తిమింగలం కడుపులో 3 రాత్రి పగళ్ళు ఉండి చనిపోకుండా మళ్ళీ మూడో దినమున ఆయన ఏం చేసింది? తిమింగలం మళ్ళీ బయటకు కూసేసిందండి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు 3 రాత్రి పగళ్ళు భూగర్భంలో ఉండి చనిపోయి తిరిగి లేవడం కష్టమా? లేకపోతే తిమింగలంలో బ్రతికి ఉండి 3వ దినమున రావడం కష్టమా? అవునా కాదు? అంటే ఎవరిది గొప్ప అంటే అందుకే చెప్తున్నారు ఇక్కడ యేసుక్రీస్తు యోనా కంటే గొప్పవాడు. ఇక్కడ మనం పాయింట్ ఏంటంటే తిమింగలం టైం చూసుకొని యోనా గారిని మింగేసిందా? చూసుకోలేదు కదా. మళ్ళీ టైం చూసుకొని 3వ రోజు అవుతుందని బయట కక్కేసిందా? లేదండి. అసలు తిమింగలం యోనా గారి కడుపులో ఉంచి ఆయన బ్రతికించి మళ్ళీ బయటకు పడేయటం ఎలా కనపడుతుంది మనకి? అద్భుతమే కదా. మరి యేసుక్రీస్తు ప్రభు వారు 3 దినాలు సమాధిలో ఉండి చనిపోయి తిరిగి 3వ దినం లేగటం ఆశ్చర్యం కనపడుతున్నా, గొప్పగా కనపడుతున్నా లేదా? ఏమండి మీరు దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి లేవటం ప్రపంచానికి ఒక గొప్ప వింత. అవునా కదా? అది 2 రోజులు అయితే ఏంటి, 3 రోజులు అయితే ఏంటి? ఎవడన్నా లెగలడా? లెగలేరు కదా. అవునా కదా. కొంతమంది ఏమంటారంటే నాకు టైం కావాలండి. ఇప్పుడు ఒక సందర్భంలో 3 రాత్రి పగలు ఉంది, ఇంకో సందర్భంలో 3 దినముల తర్వాత ఉంది, ఇంకో సందర్భంలో 3వ దినం ఉంది. నాకు టైమే కావాలండి. ముఖ్యం అంటే టైమే కావాలంటే ఎలా కుదురుద్దండి. దాని గురించి కూడా ఒకసారి మనం చూద్దాం. టైమే కావాలి నాకు అనుకున్నాం వాళ్ళకి. అవునా కదా? ఎందుకంటే వాళ్ళు మనకులాగా డే ఉండదండి. ఏమంటే అప్పుడు గడియారాలు ఉన్నాయా? వాళ్ళ గడియారాలు ఎలా ఉన్నాయి అంటే సూర్యుని బట్టి వాళ్ళకు ఉండేది. అవునా కదా? ఆ సందర్భాన్ని కూడా వాళ్ళకి మనకి డే ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? తెల్లవారుజామున 12 గంటలకి. అవునా కదా? మరి వాళ్ళకి ఏ డే ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? మరి వాళ్ళందరూ కూడా 3వ దినమున అన్నా సరే 3 దినముల తర్వాత ఒకేసారి ఎందుకు మాట్లాడుకున్నా అనేది అక్కడ మనకు కావాల్సింది ఏంటంటే వాళ్ళకి డే అనేది మనకులాగా 12 గంటల తర్వాత స్టార్ట్ అవుతుందండి. సాయంత్రం 6 గంటల తర్వాత డే స్టార్ట్ అయింది. దానికోసం ఒక సందర్భంగా లేవికాండం 23వ అధ్యాయం
32వ వచనం. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొనవలెను. ఆ నెల 9వ నాటి సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలెను. ఆ దినము సాయంత్రం నుంచి మరుసటి సాయంత్రం వరకు ఏంటంట? విశ్రాంతి దినం. అలాగే వీళ్ళకున్న ఆచారం ఏంటంటే విశ్రాంతి దినం అని ఎటువంటి వ్యాపారాలు చేయరండి. షాప్స్ అన్ని క్లోజ్ ఆ రోజు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళు ఏం చేస్తారంటే విశ్రాంతి దినము రాకముందే వీళ్ళు సుగంధ ద్రవ్యాలు అవి కూడా కొనుక్కొని రెడీగా పెట్టుకుంటారు. అంటే విశ్రాంతి దినం రోజున మళ్ళీ ఉదయం 6 గంటల అయ్యే వరకు కూడా వీళ్ళకి కుదరదు. అవునా కదా? మరి పొద్దున్నే వెళ్ళాలి కండి. యేసుక్రీస్తు ప్రభువారు సమాధి దగ్గరికి ఎవరు వెళ్ళారు ఫస్ట్? వీళ్ళు వెళ్ళారు కదా. వీళ్ళే సుగంధ ద్రవ్యాలు కొనుక్కొని వెళ్ళింది. వాళ్ళు విశ్రాంతి దినం రోజున కొనలేదు అవి. ఎందుకంటే ఆ రోజు షాప్స్ ఏమి ఉండవు. అందుకే ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక స్వస్థత చేసేటప్పుడు ఒక అతనికి కుంటివాడిన స్వస్థత చేసేటప్పుడు చాలా మంది వచ్చి ఈ రోజు విశ్రాంతి దినమున ఇలా నువ్వు చేస్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమని రిప్లై ఇస్తారు ఆయనకి? నీకు ఒక పశువు లేకపోతే ఒక గొర్రె ఉన్నప్పుడు అది వెళ్ళి నూతన పడిపోతే దాన్ని ఆ రోజు రక్షించవా అని అడుగుతాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం? విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు, అంటే బిజినెస్ కూడా చేయకూడదు. సో దీన్ని బట్టి మనం ఆధారం చేసి చెప్తే విశ్రాంతి దినం మామూలు దినం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సాయంత్రం నుంచి మరుసటి రోజు సాయంత్రం వరకే ఉంటుందండి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళ లెక్కల ప్రకారం వాళ్ళకు ఆ రోజు లెక్క కట్టే ప్రకారం ఇప్పుడు శుక్రవారం 3 గంటలు చనిపోయింది అనుకుందాం. అంటే 3 గంటల కాడి నుంచి 6 గంటలకు ఏమవుతుంది? 7 అవుతుంది. ఒకరోజు అవుతా లేదా? మరి 6 గంటల కాడి నుంచి నైట్ 12 గంటల వరకు ఎంత అవుతుంది? ఒక నైట్ అవుతుంది. శుక్రవారం పగలైంది, అయిందా లేదా? మరి శుక్రవారం 6 గంటల కాడి నుంచి నైట్ 12 గంటల వరకు ఏమవుతుంది? నైట్ అవుతుంది. శుక్రవారం 12 గంటలకు అయిపోయింది. శుక్రవారం నైట్ పగలు వాళ్ళ లెక్కల ప్రకారం. వాళ్ళకి ఇక్కడ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఫస్ట్ దీనికి బేస్ ఏంటంటే వాళ్ళకి డే అనేది సాయంత్రం స్టార్ట్ అవుద్ది. ఈ రోజు సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకు వాళ్ళ డే. మనకు ఈ రోజు ఉదయం 12 గంటల కాడి నుంచి రేపు నైట్ 12 గంటల వరకు మన డే. వాళ్ళ డే సాయంత్రం నుంచి సాయంత్రం వరకు. ఇప్పుడు శుక్రవారం చనిపోతే శుక్రవారం పగల ఎంత అయింది? 6 గంటలకు పగలైపోయింది. అవునా కదా? మరి శుక్రవారం 6 గంటల కాడి నుంచి నైట్ 12 గంటల వరకు నైట్ అయిపోయింది. అయిపోయిందా లేదా? మళ్ళీ నైట్ అంటే 12 గంటల AM నుంచి 6 PM వరకు ఏమవుతుంది? పగలు అయిపోయింది. అవునా కదా? అది మనకి శుక్రవారం వచ్చేసరికి నైట్ 12 గంటల వరకు అయిపోయింది శుక్రవారం. మరి సెకండ్ డే అంటే శనివారం అంటే విశ్రాంతి దినమే కదా. మరి విశ్రాంతి దినం 12 గంటలు దాటిన కాడి నుంచి 6 గంటల వరకు పగలవుద్ది కదా. వాళ్ళకి పగలే కదా. మరి ఉదయం 6 గంటల కాడి నుంచి మరి సాయంత్రం 6 గంటల వరకు ఏమవుద్ది? అంటే విశ్రాంతి దినం రోజున కూడా రాత్రి పగలు అయిపోయింది. ఇప్పుడు థర్డ్ డే అంటే సండే అనుకుందాం. సండే మార్నింగ్ అవ్వాలంటే 12 గంటల కాడి నుంచి ఉదయం 6 గంటల కాడి నుంచి ఒక నైట్ అయిపోయింది. అవునా కదా? మళ్ళీ పగలు లెగిసాడు. ఇప్పుడు ఎన్ని అయినాయి? 3 రాత్రి 3 పగలు అయినాయి లేదా? అంటే 3వ దినమున లేచాడా లేదా? అంటే 3వ దినం అయ్యే అన్నానికి సాటిస్ఫై అయింది. 3 రాత్రి పగలు అయిన దానికి సాటిస్ఫై అయింది. అవునా కదా? సో వాళ్ళ లెక్కదండి. ఇప్పుడు మనం బైబిల్లో ఒక సందర్భాన్ని ఆలోచించేటప్పుడు ఆ సందర్భంలోకి వెళ్ళాలి. ఏమంటే వాళ్ళ కాలమానాలు మన కాలమానాలు ఒకటి కాదండి. అంటే ఇప్పుడు బైబిల్లో చెప్పిన 3 సందర్భాల్లో 4 ఎన్ని సందర్భాల్లో కూడా 3వ దినమున అన్న, 3 రాత్రి పగళ్ళు అన్న, కాకపోతే 3 దినముల తర్వాత అన్న. ఇప్పుడు రాజుగారు ఏం చెప్పారు? మీకు చెప్పిందని నేను ఆన్సర్ ఇస్తాను. 3 దినములు అయిన తర్వాత రమ్మన్నాడు. వాళ్ళు ఉన్నారు మనం 3 దినాలు వెళ్దాం అంటున్నారు. సో ఇలా సంభాషణ ఎలా ఉందో చూడండి. అంటే బైబిల్లో మనం ఆలోచించేటప్పుడు సందర్భానుసితంగా వెళ్ళాలి. వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ సందర్భం వాళ్ళన్న కాలమానాలు ఏంటనేది ప్రతిదాన్ని కూడా లెక్కలో తీసుకోవాలి. అవునా కదా? అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఎక్కువగా బలు అర్పించేవాళ్ళు. సో వీళ్ళకి ఈ టైమింగ్స్ ఇవన్నీ కూడా తెలియక ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కూడా కొంతమంది మేము యాజకులమే, మేమే వాక్యం చెప్పాలి, మేమే బలిపీఠం కడుతున్నారండి.
అప్పుడు బలిపీఠం అనేవాళ్ళు. ఇప్పుడు కూడా చక్కగా బలిపీఠం అని కట్టి దాని మీద బలిపీఠం అని కట్టి దాని మీద పాస్టర్ గారు తప్ప ఈ మధ్య బలిపీఠం మీద రావడానికి కొంచెం లాక్ కూడా వేసేస్తున్నారు. ఇప్పుడు లాక్ పెడుతున్నారు. ఎందుకంటే ఇక్కడికి రావాల్సిన ఎవరంటే యాజకుడు, పాస్టర్ గారిని ఇలా ఏమన్నారు, యాజకుడు. అవునా కదా? ఈ బలిపీఠం మీదకి ఈయన తప్ప ఇంకెవరు వెళ్ళకూడదు అంట. ఏమండి ఇది ఎప్పుడు సందర్భం? పాత నిబంధనలు యాజకుల్ని ఏర్పరచుకున్నాడు అప్పుడు. అవునా కదా? వాళ్ళకి ఇజ్రాయేలీలో ఒక గోత్రం వాళ్ళకి వాళ్ళ వర్క్ అదే, వాళ్ళ పని అదే. అవునా? ఇప్పుడు కూడా ఒక అలాగైతే దేవుడు పక్షపాత అయిపోతాడు. ఇప్పుడు క్రైస్తవులో ఉన్నవాళ్ళు కాకుండా బయట వాళ్ళకి ఏమవుతాప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి ఆల్రెడీ క్రైస్తవులు ఉన్నారండి, వీళ్ళు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు అన్ని యాజకులు అనుకుందాం. మరి కొత్తగా ఇతరులు వస్తున్నారు. ఇతరులు అంటే వేరే మతస్థులు. ఇప్పుడు వాళ్ళు వాక్యం చెప్పాల్సిన అవసరం లేదా? అంటే అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, ఇక వీళ్ళే వాక్యం చెప్పాలి అంటే మాకు అదిగా మనం ఎక్కడికి వెళ్ళి వచ్చేయాలి, వెనకాల కూర్చోవాలి. కొత్తగా వచ్చేవాళ్ళు అంటే కొత్త అంటే వేరే మతంలో నుంచి వచ్చేవాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళకి ఎక్కడ ఏం కనపడుతుంది, పక్షపాతమే కనపడుతుంది వాళ్ళకి. అంటే మా దేవుడి దగ్గర కూడా కొన్ని పక్షపాతాలు ఉన్నాయి, కొన్ని జాతుల వారికి ఈ అధికారాన్ని ఇచ్చాడు దేవుడు, అంటే వీళ్ళ దేవుడు కూడా కొన్ని జాతుల వారికి ఇచ్చాడు, అంటే ఇక్కడ అదే ఉంది అక్కడ ఉంది. అంటే వాక్యాన్ని మనం ఏం చేయాలని సందర్భానుచితంగా ఆలోచించాలి. బైబిల్లో ఒక విషయం మనకు అర్థం కాలేదంటే ఆ అర్థం చేసే స్థితికి మనం ఇంకెళ్ళాలి, ఇంకెక్కడికి వెళ్ళాలి అనేది మనం నేర్చుకోవాలి తప్ప ఎవరైతే చెప్పేశాడు అంటే యేసుక్రీస్తు వారు 3 రాత్రి పగలు, మరి 3 రాత్రి పగలు ఎక్కడ ఉంది చూపించండి. అవును కదా? 2 రాత్రి పగలు, మరి 3వ రాత్రి గడవలేదు కదా అనుకుంటాం. అవునా కదా? సో ఇలాగ మనకున్నటువంటి నాలెడ్జ్తో మనం ఆలోచించకూడదు. మరి మనకి పౌలు గారు కూడా వాక్యాన్ని ప్రకటించేటప్పుడు ప్రతి దాని విషయంలో లేఖనాలు ఎత్తాడంట. సో ఇప్పుడు మనకి ఎలా అర్థమైంది, ఇప్పుడు లేఖనాలు ఎత్తితే అర్థమైంది మనకి ఏమని, 3 రాత్రి పగలన్నా 3వ దినం అన్నా 3 దినాల తర్వాత అయినా సరే ఒకటే అర్థం అక్కడ మాట్లాడుకునేది. అవునా కదా? ఇప్పుడు మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళి మీ నాన్నగారు అన్నా సరే, వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి మీ ఆయనగారు అన్నా ఒకటేనండి. అవునా కదా? అర్థం చేసుకోవడంలో మనమే రాంగ్ అవుతాం ఒక్కోసారి. సో వాక్యాన్ని ఈ విధంగా మనం అర్థం చేసుకుంటే ఎవరికైనా మనం సమాధానం ఇవ్వచ్చు. ఎందుకంటే బైబిల్ అనేది సమాధానాల బుక్. మనం వేసే ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది. కాకపోతే ఆ సమాధానం దగ్గరికి మనం రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వలేకపోతే మన మైండ్తో ఆలోచించకూడదు. వాక్యం ఇప్పుడు ప్రసాదించిన ప్రతి దానికి కూడా రిలేటివ్ తీసుకెళ్ళాడు. సో అలాగే మనం ఆలోచిస్తుంటే ప్రతి దానికి ఆన్సర్ అనేది వస్తుంది. 1 కొరింథీ 3:15. ఒకటో కొరింథీ 3:15. ఒకని పని ఎడల నష్టం కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. మీరు దేవుని ఆలయమే ఉన్నారని అది కాదండి. ఆయన లేఖనం ద్వారా ఇక్కడ 1 కొరింథీలో ఆయన లేఖనం ద్వారా చనిపోయిన, ఆయన లేఖనం ద్వారా లేచిన అనేది అది 15 1 కొరింథీ 15:4 లేఖనం ప్రకారం 3వ దినం లేకపోండి 15:4 లేఖనముల ప్రకారం 3వ దినంలో లేపబడింది కదా? అదేనండి, 3వ దినం లేపబడిన ఆయన సరిపోతుంది. ఏది జరిగినా సరే యేసుక్రీస్తు ప్రభు అనేది ప్రతి విషయంలో కూడా లేఖనముల ద్వారా చనిపోయాడు, లేఖనముల ద్వారా లేపబడి. ఇలా లేఖనం అంటే ఇప్పుడు ప్రసాద్ చెప్పాడు, లేఖనం అంటే ముందుగా వ్రాయబడి ఉన్నదని. సో ప్రతిదీ కూడా యేసుక్రీస్తు ప్రభు విషయంలో ప్రతిదీ కూడా లేఖనముల ద్వారా జరిగిందండి. మనకి 3 రోజులు వచ్చిన 3 రోజుల తర్వాత అనేది ఇంపార్టెంట్ కాదు. యేసుక్రీస్తు మన కోసం చనిపోయి తిరిగి లేచి మనకి పునరుద్ధానం అనే దాన్ని ఒక చూపించాడండి, అది ఇంపార్టెంట్. అలా చూపించిన వారు ఎవరైనా ఉన్నారా? లేరుగా. సో మనం ఇలాంటి విషయాల్లో మనం వీక్ అవ్వకూడదు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన చనిపోయి తిరిగి లేచారు.
టైంతో వద్దండి, అవునా కదా? యేసుక్రీస్తు మన కోసం పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు? 25వ తారీఖు పుట్టాడు, డిసెంబర్ 25వ తారీఖున పుట్టలేదు కదా. మరి అక్కడ ఆ విషయాన్ని మనం అంత క్లియర్గా అర్థం చేసుకున్నప్పుడు ఇక్కడ ఎందుకు అర్థం చేసుకుంటాం మనం? యేసుక్రీస్తు టైం చెప్పలేదు, ఎప్పుడు పుట్టాడు అనేది బైబిల్లో చెప్పాడా? చెప్పలేదు కదా. ఇప్పుడు ఎప్పుడు చనిపోయాడు, ఎన్ని గంటలు లేచాడు అనేది మనకు అవసరమా? అందుకే ఇక్కడ క్లారిటీ చెప్పు. లోకసువార్త ఇందక్కడ మనం చదివిన మత్తయి సువార్త 12వ అధ్యాయం 38వ వచనంలో అందుకే ఆయన క్లారిటీగా చెప్తున్నాడు, యోనా కంటే యేసుక్రీస్తు గొప్పవాడు. ఎందుకు గొప్పవాడు? ఏదో లోపలే ఉన్నాడు, హ్యాపీగా పడుకున్నాడు. ఎక్కడ? తిమింగల కడుపులో చక్కగా మనం ఏసీ రూమ్ ఎలా పడుకుంటామా అలాగే బ్రతికే ఉన్నాడు. ఆయన పెద్ద గొప్ప కదండి, ఆయనకన్నా గొప్పవాడు యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుని మనం ఏ విషయంలో గొప్పగా చూడాలంటే 3వ దినమా, 4వ దినమా, 5వ దినమా కాదు, తిరిగి చనిపోయి భూగర్భంలో ఉండి లేచాడు. ఏమన్నా భూగర్భంలో ఉన్నాడు ఎవడన్నా గాలి ఆడద్దా? బ్రతుకున్నోడికి ఏమండి ఆడద్దా? మరి ఇప్పుడు ఈయన చేప గడుపులో ఉన్నాడు, తిమింగల గడుపులో ఉన్నాడు, ఈయనకి గాలి ఆడద్దే? వెంటిలేటర్స్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇది తీసుకోవాలి కదా, ఆక్సిజన్ ఇది తీసుకోవాలి కదా. సో ఆక్సిజన్ ఈయన కూడా అందుద్ది. అది పెద్ద విషయమే కాదు. అంటే అంత గొప్ప కాదు, యేసుక్రీస్తు కన్నా గొప్ప కాదు. గొప్పే, మనకి గొప్పే కానీ యేసుక్రీస్తు కన్నా. అంటే 3 దినాలు భూగర్భంలో చనిపోయి పాతి పెట్టబడి 3వ దినం లేకటం అది గొప్ప అని చెప్తున్నాడు. అది మనం గొప్పగా చూడాలి తప్ప 3వ దినమా 4వ దినం అనేది ఏది ఇంపార్టెంట్ కాదో మనం తెలుసుకోవాలి. సో ఒకవేళ టైమే కావాలనుకుంటే టైం గురించి కూడా మనం చెప్పేసాం కూడా. ఎందుకంటే వాళ్ళ టైం వేరు, మన టైం వేరు. అర్థమైందండి? సో ఇలాగ మనం దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటూ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఇంతవరకు కూడా మీ పునరుద్ధానం గురించి అనేక విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి. ఇలాంటి విషయాల్లో మేము ఎటువంటి అనాలోచన కలుగకుండా తండ్రి సరిగా మీ వాక్యాన్ని అర్థం చేసుకుని తండ్రి, మీ వాక్యం ద్వారా, మీ లేఖనం ద్వారా ముందుకు నడుచుకునే భాగ్యాన్ని మా అందరూ కూడా అర్థం చేసుకునే భాగ్యాన్ని మా అందరూ కూడా దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు నామమున చిన్న ప్రార్థన మనల్ని అడుగుతున్నా తండ్రి. ఆమేన్.